హలో అండి. నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలోని అందరికీ చాలా ఇష్టమైన అలానే మన ట్రెడిషనల్ రెసిపీ అదే అండి జంతికలు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలామంది క్రిస్పీగా రావడానికి ఏవేవో ఏస్తూ ఉంటారు. అదే అండి మరమరాలు, వేపిన శనగపప్పు, లేకపోతే అటుకులు అవేమీ అవసరం లేదు. మన ట్రెడిషనల్ వే, మన ట్రెడిషనల్‌గా పాతకాలం పద్ధతిలో ఎలా చేసుకునేవాళ్ళమో అలానే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్‌గా చేస్తారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన రెసిపీ ఏదైనా ఉంది అంటే అవి జంతికలే మాట. సో, ఇంట్లో తినడానికి అలానే అత్తగారింటికి కూడా పట్టుకు వెళ్ళడానికి క్యాన్‌లో మరీ చేయించుకొని పట్టుకొని వెళ్తాము. అంత ఇష్టం ఉంటుంది మనకి జంతికలంటే. చాలా క్రిస్పీగా అలానే పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన కొలతలు బట్టి మీరు చేశారంటే ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా జంతికల పిండి కలుపుకోవడానికి ఇలా మనకు వీలుగా ఉండేలాగా చిన్న బేసిన్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి అర కేజీ బియ్యపిండి అలానే పావు కేజీ శనగపిండి అయితే తీసుకోండి. చాలామంది పల్లెటూరులో ఇప్పటికీ కూడా ఆడించుకుంటూ ఉంటారు. మీకు మిల్లు దగ్గరగా ఉండి ఆడించుకోవాలి అనుకుంటే ఆడించుకోండి. లేదు అంటే బయట సూపర్ మార్కెట్‌లో మనకు కావాల్సినవన్నీ దొరికేస్తున్నాయి కాబట్టి బియ్యపిండి, శనగపిండి తెచ్చేసుకుంటే సరిపోతుంది. నేను అయితే సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన బియ్యపిండి అలానే శనగపిండిని యూజ్ చేస్తున్నాను. బియ్యపిండి, శనగపిండి వేసిన తర్వాత మీరు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయేలాగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మీరు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయండి. కారం యాడ్ చేసిన తర్వాత మీరు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వాము తీసుకోండి. డైరెక్ట్‌గా వేసేయకుండా ఇలా వాముని చేతిలోకి తీసుకొని దాన్ని నలిపి వేస్తే మనకి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇలా వాము కూడా నలిపేసి యాడ్ చేసేసిన తర్వాత మీరు ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఘీ అయితే యాడ్ చేసుకోండి. చాలామంది దీని ప్లేస్‌లో బటర్ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు. అది మీ ఆప్షనల్. నేనైతే ఘీనే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మన అమ్మమ్మ వాళ్ళు, మన అమ్మ వాళ్ళు అందరూ యూజ్ చేసేది ఘీ ఒక్కటే. మనం యాడ్ చేసినవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి అయితే మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇందులోకి చాలామంది చల్లనీళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు. చల్లనీళ్ళు కాదండి, వేడి నీళ్ళు. మరీ వేడిగా కాకుండా గోరువెచ్చటి నీళ్ళు ఉంటాయి కదా! సో, ఆ గోరువెచ్చటి నీళ్ళు ఇప్పుడు ఇందులోకి వేసుకొని మనం దీన్ని కలుపుకోవాలి మాట. వేడి నీళ్ళు వేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి జంతికలు గుల్లగా వస్తాయి. ఎందుకంటే కొంచెం పిండి ఉడుకుతుంది కాబట్టి వేడి నీళ్ళు వేసినప్పుడు. ఇందులోకి మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఎక్స్‌ట్రా ఫ్లేవర్ కింద. బట్ నువ్వులు యాడ్ చేసుకుంటే మనం ప్రతిరోజు తినలేం కదా! అంటే కొంతమందికి సెంటిమెంట్‌లుంటాయి. నువ్వులు ఈ రోజే తినాలి అని చెప్పి. సో, అలా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా యాడ్ చేసుకోకండి. నీళ్ళు కలుపుకునేటప్పుడు కొంచెం కొంచెం కింద యాడ్ చేసుకొని వాటర్‌ని అప్పుడు పిండి కలుపుకోండి. అప్పుడే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. అలా కాకుండా ఒక్కసారి వేసుకొని కలుపుకుందాము అనుకుంటే పిండి బాగా పల్చగా అయిపోతుంది. మరీ పల్చగా అయిపోయిందంటే మళ్ళీ మనం పిండి యాడ్ చేసుకోవాలి, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే చూసుకోవాలి. అందుకనే కాస్త కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మీరు ముద్దలా అయితే చేసుకోండి. మీరు పిండిని మరీ లూజ్‌గా అలానే మరీ గట్టిగా అయితే పిండిని కలుపుకోకండి. ఎందుకంటే మీరు గట్టిగా కలిపేసుకుంటే మీరు జంతిక చక్రాల నుంచి పిండి రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ పెడితేనే కానీ పిండి జంతికల చక్రాల నుంచి అయితే బయటికి రాదండి. సో, ఇలా మనం నొక్కితే కనుక మనకి ఆ పిండి నలిగేలా అయితే ఉండాలి. సో, ఇలా ఈ కన్సిస్టెన్సీలో కనుక మీరు పిండి కలుపుకుంటే మీకు ఈజీగా జంతికల చక్రాల నుంచి పిండి మనకి వచ్చేస్తుందన్నమాట. పిండిని మీరు మరీ లూజ్‌గా కలిపేసుకున్నారు అంటే కనుక అవి జంతికలు వేగడం కూడా ఎక్కువ సేపు వేపాలి. అలానే ఎక్కువ ఆయిల్ కూడా లాగేస్తుంది. ఇలా పిండిని నేను చెప్పిన విధంగా కలిపేసుకొని దీనిపైన ఒక తడిగుడ్డనైతే వేసేసుకొని 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇలాంటిది జంతికలు వేసుకునే ప్లేట్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని మనము జంతికలు వేసుకునే దాంట్లోకి అయితే సెట్ చేసేసుకోవాలి. నా దగ్గర అయితే ఓల్డ్ మోడలే ఉందండి. ఇప్పుడు చాలా న్యూ మోడల్స్ వచ్చాయి. మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే అది తీసుకొని సెట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి కాస్త ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం జంతికలు వేపుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో అయితే పెట్టుకోండి. ఆయిల్ మరీ లో ఫ్లేమ్‌లోనే ఉండకూడదు. అలానే హై ఫ్లేమ్‌లో కూడా ఉండకూడదు. లో ఫ్లేమ్‌లో ఉంటే వేపడం కష్టమైపోతుంది. హై ఫ్లేమ్‌లో ఉంటే బేగా మాడిపోతాయన్నమాట. సో, అందుకని మీడియం ఫ్లేమ్‌లో అయితే సెట్ చేసుకోండి. ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం పక్కన పెట్టిన పిండిని చూద్దాము. సో, పక్కన పెట్టిన పిండిని ఇలా ఆ క్లాత్ అయితే తీసేసి ఇప్పుడు ఈ పిండిని మనం జంతికల గొట్టంలోకి అయితే తీసుకోవాలి. మన అరచేతికి సరిపోయేంత పిండి ముద్దను తీసుకొని మీరు దాన్ని జంతికల గొట్టంలోకి అయితే వేసుకోవాలి. పిండి ముద్ద ఎక్కువ తీసుకుంటే జంతికలు నొక్కలేరు. మరి పిండి తక్కువ తీసుకుంటే ఏమవుతుంది అంటే జంతికలు ఎక్కువ నొక్కడానికి రావండి. సో, అందుకనే ఇలా మీడియంగా ఉండేలాగా అయితే తీసుకోండి.
జంతికలు వేసే ముందు ఒకసారి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని అప్పుడు జంతికలు వేయండి. చాలామందికి అలవాటు ఉంటే డైరెక్ట్‌గా ఇలానే వేసేస్తారు. మీకు ఇలా అలవాటు లేదు అనుకుంటే గనక నేనొక 2 టెక్నిక్స్ అయితే చెప్తానండి. దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోతే మీకు జంతికలు వేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్‌దొచ్చేసి ఒక క్లాత్ తీసుకొని దాన్ని బాగా తడిపేసి, బాగా పిండేసి ఇలా ఆరబెట్టుకోండి. ఆరబెట్టిన దాని మీద మీరు జంతికలు వేసేసుకొని ఒకటి ఒకటి తీసుకొని అయితే ప్యాన్‌లో వేసేసుకోవచ్చు. సెకండ్‌ది వచ్చేసి మనకి ఇంట్లో చిల్లుల గరిటె ఉంటుంది కదా! ఆ చిల్లుల గరిటె మీద ఆయిల్ అప్లై చేసి జంతికను వేసుకొని మనం ప్యాన్‌లో అయితే వేసేసుకోవచ్చు. ఇలా కాలుతుంది అనే భయం ఉన్న వాళ్ళకైతే ఈ చిల్లుల గరిటెదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. జంతికలన్నీ ప్యాన్‌లో వేసుకున్న తర్వాత మనము మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలండి జంతికలన్నిటినిని. సో, ఎక్కువ సేపు వేయించొద్దు. అలాగని మరీ వెంటనే తీసేయకండి. అలా తీసేస్తే మనకి క్రిస్పీగా రావు. అలానే వేగవు కూడా. ఎక్కువ సేపు ఉంచేస్తే ఏమవుతుంది అంటే మనకి తినేటప్పుడు మాడిపోయింది అనే ఫీల్ కలుగుతుందన్నమాట. కరెక్ట్‌గా ఎలా వేగాయో మనకెలా తెలుస్తుందండి అంటే కనుక మనం జంతికల్ని ఆయిల్‌లో వేసినప్పుడు ఇలా నురగ ఫార్మ్ అయింది కదా! ఆ నురగ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు జంతికలైతే వేగిపోయినట్టే అండి. సో, అలాంటప్పుడు మీరు జంతికల్ని బయటకి తీసేసుకుంటే సరిపోతుంది. చాలా క్రిస్పీగా, టేస్టీగా, యమ్మీగా అయితే ఉంటాయి. ఇదే విధంగా ప్యాన్‌లో ఒక వాయి అయిపోయిన తర్వాత ఇంకొక వాయి పిండి అయిపోయేదాకా జంతికలు వేసేసుకుంటే మనకి జంతికలు రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా! మన ట్రెడిషనల్ జంతికల రెసిపీ ఎంత ఈజీనో ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు మీరే అమ్మ వాళ్ళకి చేసి పెట్టేస్తారు. నేను చెప్పిన విధంగా చేస్తే మీరు ఫస్ట్ టైమ్ చేసినా పర్ఫెక్ట్‌గా అయితే చేస్తారు. మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే సపోర్ట్ కూడా చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకెంత బాగా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.